క్రిస్మస్ రోజు రాయన్ పైన మేము ఒక ప్రాంక్ ప్లాన్ చేసాం. ప్రాంక్ ఏంటి అంటే నేను చెప్తా చెప్పు. మమ్మీ నేను హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేసిన, నేను కార్లో బయటకన్నా తీసుకోవాలి కదా. చూపిస్తా, నా ముఖం కట్ చేస్తుంది లేకపోతే ఈమె ముఖం కట్ చేస్తుంది. కార్ చిన్నగా ఉంది, పెద్ద కార్ తీసుకో. సిగ్గుండాలి, ఇది ఇంత కన్నా పెద్ద ఏం లారీలో పోదాం ఇక. నిజంగా ఫోటో తీస్తున్నా. పిల్లలకు గిఫ్ట్ తీసుకోవాలి, నాకేం గిఫ్ట్ తీసుకోవాలి? పైసా దో. ఏంటి బ్రో అంత మాట అయ్యా, 2 రూపాయలు ఉంటే మొత్తం ఇగో నేను ఉండాలా, నేను మంచిగా రెడీ అయి ఉంటా. నచ్చదా నీకు? అంటే అది ఏమైందిరా నీకు? ఊరికే నాటకాలు చేస్తున్నావు. అన్ని గిఫ్ట్లు ఏమన్నాడు? కేక్ కోస్తున్నాడు, కేక్ కోయలేదు ఇప్పుడు చేయకపోతే ఏంటి? చేయకపోతే ఏం చేస్తావు? ఎప్పుడు మీతో బయటికి రాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రద్ధా స్విష్. ఫస్ట్లీ మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్. అండ్ ఈ క్రిస్మస్ రోజు ఫస్ట్ టైం మా పెద్దోడి పైన అంటే రాయన్ పైన మేము ఒక ప్రాంక్ ప్లాన్ చేసాము. సో ప్రాంక్ చేయబోతున్నాం వాని మీద. సో ఆ ప్రాంక్ ఏంటంటే నేను చెప్తా చెప్పు. బేసిక్గా నేను పొద్దున్న అన్ని మీద సీరియస్గా ఉన్నా, క్రిస్మస్ లేదు ఏం లేదు అని చెప్పి. వాడు బాగా సాడ్ ఫీల్ అవుతుండే. బేసిక్గా పిల్లలకి ఏముంటుంది, క్రిస్మస్ ట్రీ ఉంటుంది ఇంటి దగ్గర. సో వీళ్ళు మ్యాక్సిమం టీవీలు చూస్తుంటారు కదా, ఆ ట్రీకి శాంటా క్లాస్ వచ్చి గిఫ్ట్లు ఇవ్వడము, ఆ గిఫ్ట్లు నాకు కూడా వస్తాయి ఏ పిల్లలని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కదా. ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి పొద్దున్న నడుతుండు, బాబా ఈరోజు క్రిస్మస్ కదా, నాకు శాంటా క్లాస్ ఇంకేం గిఫ్ట్స్ వేయలే, ఇంకా మీరు కేక్ కూడా మీరు ఏం కోయలే, మీరు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తలేరు అది అంటే ఫుల్ సీరియస్ అయినా. నాడు హోంవర్క్ చేసుకో, మళ్ళీ నీకు స్కూల్స్ ఉంటాయి, హోంవర్క్ చేయవా అది ఇది అని చెప్పిన. ఒంట్లో బాగాలేదు కదా, ఎక్కడికి వెళ్ళేది లేదు, ఏం చేసేది లేదని సీరియస్ అయిపోయిండ్రు. సీరియస్ అయినా బట్ వాడు పాపం అంతా చెప్పిన సీరియస్ ఇట్లా కూర్చొని హోంవర్క్ చేస్తున్నాడు వాడు. అండ్ వాడితో సెలబ్రేట్ చేయిస్తా, బట్ వీ వాంట్ డూ సమ్ ప్రాంక్ ఆన్ హిమ్. అండ్ ఆఫ్టర్వర్డ్స్ లాస్ట్లో హ్యాపీనెస్ నేను చూద్దాం అనుకుంటున్నాము, వాడి ఎక్స్ప్రెషన్ చూద్దాం అనుకుంటున్నాము. సో మీరు కూడా ఏ మూమెంట్ మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ ప్రాంక్ కూడా ఎందుకు ప్లాన్ చేసామంటే మన స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరిగినాయి, కానీ వీళ్ళు పంపించలేము ఎందుకంటే వీళ్ళు కొంచెం జలుబు ఉండే, మేము పంపించలేదు. అండ్ ఆ ఫొటోస్ అన్ని వీళ్ళు స్కూల్ గ్రూప్లో షేర్ చేస్తారు కదా, చూసి ఫుల్ ఆడు సాడ్గా ఫీల్ అయ్యిండు. అప్పుడన్నా సాడ్గా ఫీల్ అయినప్పుడే మేము ఫిక్స్ అయినా వాడికి ఏమైనా సెలబ్రేషన్స్ చేపిద్దామని చెప్పి. బట్ ఇప్పుడు వాడి ఎక్స్ప్రెషన్స్ వాడు ఏం చేస్తున్నా మీకు చూపిస్తాము. అండ్ డోంట్ మిస్ ఎనీ మూమెంట్. ఈ ప్రాంక్ సక్సెస్ అవ్వాలని ఆల్ ది బెస్ట్. మా ఇద్దరు పేరెంట్స్ ఆల్ ది బెస్ట్ చెప్పండి. వాడు హోంవర్క్ అంతా కూడా ఫినిష్ చేసుకొని కూర్చుండు. వాడు ఎట్లా కూర్చుండో చూడండి, చాలా సాడ్గా ఉంది. ఏమైంది? మమ్మీ నేను హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేసిన, నేను కార్లో బయటకన్నా తీసుకోవాలి కదా. సరే ఇప్పుడు ఏడుకోదాం, క్రిస్మస్ ట్రీని చూద్దాం, ఇంకా శాంటా క్లాస్ ని కలుస్తాం. అంతేనా? గిఫ్ట్స్ కూడా ఇస్తారు ఆయన. నీకా ఇంకా పెద్ద లిస్ట్ ఉంది సార్. ఇంకేంది? గిఫ్ట్లు, శాంటా క్లాస్, క్రిస్మస్ ట్రీని చూడాలి, అంతేనా? క్రిస్మస్ ట్రీని కూడా చూస్తున్నాం. ఇంకేం చేస్తావు? అంతేనా? సో ఫ్రెండ్స్, మా రాయన్ హోంవర్క్ అంతా కంప్లీట్ చేసిండ పక్క. ఎస్ చేసిండు. సో చేసిండంట. మా రాయన్ కి బయటికి వెళ్ళి కార్ లో పోయి క్రిస్మస్ ట్రీని చూడాలంట, మళ్ళా క్రిస్మస్ రోజు గిఫ్ట్స్ కావాలంట, శాంటా క్లాస్ కావాలంట, మళ్ళా క్రిస్మస్ కేక్ ని కొనాలంట, వన్ ఫేవరెట్ ఫుడ్ తినాలంట, ఓకే ఇవన్నీ చేయాలి అంటే మనం తొందర రెడీ కావాలి. అది కూడా మా వాడు కార్ లోనే ఫుల్ సెలబ్రేట్ చేయాలని అంటుండట, కార్ లో బయటికి తీసుకుపోవాలంట. మేమందరం ఇప్పుడు క్రిస్మస్ అంటే బేసిక్ గా మనందరం ఎట్లా థీమ్ లో కూడా రెడీ కావాలి. ఎస్, నేను అది థీమ్ కూడా రెడీ పెట్టుకున్నాను. సో ఈరోజు అందరం మేము రెడ్ కలర్ డ్రెస్సెస్ లో డ్రెస్అప్ అవ్వబోతున్నాము. రెడ్ కలర్ లో డ్రెస్ అప్ అయిపోయి మళ్ళీ మేము ముందుకు వస్తాము. అప్పటివరకు స్టే ట్యూన్.
అదేంది రెడీ అవుతున్నా అని చెప్పేసి ఇంకా రెడీ కాలేదు అనుకుంటున్నారా? బుడ్డోళ్ళతో వెళ్తున్నామండి. బుడ్డోళ్ళు ఉంటే చాలా ప్రిపరేషన్ ఉంటుంది. మేము అనుకున్నట్టు క్రిస్మస్ ఆన్ వీల్స్ అంటే అంత ఈజీ కాదు, ప్రిపరేషన్ చాలా ఉంది వెనకాల. మేము ఇద్దరం వెళ్తే ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకుంటాం కాబట్టి, కానీ పిల్లలు ఉన్నారు కాబట్టి ఇదిగో ఇన్ని సదురుకొని పెట్టుకోవాల్సి వస్తుంది. టిష్యూలు, డైపర్లు, దునియా ఉంటాయి. సో ఇంకొక విషయం ఏంటంటే, మేము ఎప్పుడు ట్రావెల్ చేసినా కానీ ఈ రెండు మాత్రం ఖచ్చితంగా కార్లో ఉంటాయి. సో ఇది ఫస్ట్ వచ్చేసి అగారో టైర్ ఇన్ఫ్లేటర్ అనమాట. సో ఇది కార్డ్లెస్. అండ్ రెండోది అగారో కార్ వాక్యూమ్ క్లీనర్. సో ఇవి ఎందుకు ఖచ్చితంగా కార్లో పెట్టుకుంటాము, స్పెషల్లీ ట్రావెలింగ్ చేసేటప్పుడు. అండ్ దీని యూస్ ఎందుకు మాకు ఇంత నచ్చిందో మీకు చెప్తాను. అగారో గ్యాలక్సీ పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్ కార్డ్లెస్ తో పాటు ఫుల్లీ రీఛార్జబుల్ కూడా. టైర్ ఇన్ఫ్లేటర్ తో మనకు ఇది 3-in-1 మల్టీపర్పస్ యూజ్ ఉంది. ఫస్ట్ మనకు ఈ హోజ్ ని ఇలా అటాచ్ చేసుకోవాలి. ఈ కనెక్టర్ డైరెక్ట్లీ కార్ కి కనెక్ట్ అవుతుంది. ఈ బెండబుల్ హోజ్ మనం స్టోరేజ్ కోసం యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా మనం యూజ్ చేయనప్పుడు దీని యాజ్ అ హ్యాండిల్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు Type-C చార్జర్ ని ఇచ్చారు. ఈ ఇన్ఫ్లేటర్ ని చార్జ్ చేసుకోవడానికి ఒక USB పోర్ట్ ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని మనం యాజ్ అ పవర్ బ్యాంక్ గా కూడా యూజ్ చేయొచ్చు. ఇవి వచ్చేసి కంట్రోల్స్ అన్నమాట. ఇక్కడ మనకు చాలా మంచి పెద్ద LED డిస్ప్లేని ఇచ్చారు. దీంట్లో మనకు రియల్ టైం డిస్ప్లే, ప్రెషర్, వాల్యూ అలాగే టైం అనేది చూపిస్తుంది. ఈ బటన్ని 3 seconds వరకు లాంగ్ ప్రెస్ చేస్తే డివైస్ అనేది పవర్ ఆన్ అవుతుంది. ఇది వచ్చేసి మల్టీ మోడ్ ఆప్షన్ బటన్. దీంట్లో మనకు ప్రీసెట్స్ ఆప్షన్స్ ఉన్నాయి ఫర్ కార్, బైక్, బైసైకిల్, బాల్. అలాగే మనం మాన్యువలీ కూడా ప్రెషర్ని ఎక్కువ తక్కువ చేసుకోవడానికి ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ సైన్ ప్రెస్ని ఇచ్చారు. ఆల్రెడీ మనకు ప్రీసెట్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి ప్రెస్ చేస్తే యూస్ చేసుకోవడానికి డైరెక్ట్గా ఉంటుంది. ఈ LED ఫ్లాష్ లైట్ని చీకట్లో యాజ్ అ టార్చ్గా కూడా యూస్ చేసుకోవచ్చు. దీంతో మనకు 4 అటాచ్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ప్లేన్ బాల్ అటాచ్మెంట్. సెకండ్ వచ్చేసి 2 ఫ్లోటింగ్ ట్యూబ్స్, అంటే స్విమ్మింగ్ చేసేటప్పుడు ఫ్లోటింగ్ ట్యూబ్స్ ఉంటాయి కదా, వాటిలో గాలి నింపడానికి యూస్ చేసుకోవడానికి. థర్డ్ వచ్చేసి బైసికల్ అటాచ్మెంట్. దీంతో పాటు మనకు 2 ఎక్స్ట్రా బాల్స్ ఇచ్చాయి. అండ్ ఫోర్త్ వచ్చేసి కార్ అటాచ్మెంట్. ఈ టైర్ ఇన్ఫ్లేటర్లో 2000 mAhV 2 రీఛార్జబుల్ బ్యాటరీస్ ఇచ్చారు. అంతేకాకుండా మనకు ఈజీ టు క్యారీ పౌచ్ ని కూడా ఇచ్చారు. ఈ అగారో గ్యాలక్సీ పోర్టబుల్ టైర్ ఇన్ఫ్లేటర్ తో పాటు మనకు 1 year వారంటీ కూడా ఉంటుంది. అగారో కార్ వాక్యూమ్ క్లీనర్. ఇది మన కార్ ని చాలా హ్యాజల్ ఫ్రీగా క్లీన్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి పోర్టబుల్ అండ్ చాలా కాంపాక్ట్ కూడా. ఈ వాక్యూమ్ క్లీనర్ ని మనం 12V DC సిగరెట్ లైటర్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. దీంట్లో మనకు 110 watt పవర్ఫుల్ కాపర్ వైండింగ్ మోటార్ ని ఇచ్చారు. అంతేకాకుండా 4.5 kPa పవర్ సక్షన్ ఉంటుంది. దీని వల్ల కార్ ఇంటీరియర్ లో ఉన్న మైన్యూట్ డస్ట్ పార్టికల్ ని కూడా చాలా ఈజీగా క్లీన్ చేస్తుంది. ఇక్కడ మనకు స్టీల్ ఫిల్టర్ ని ఇచ్చారు. అండ్ ఇట్స్ కంప్లీట్లీ డిటాచబుల్ అండ్ వాషబుల్ కూడా. ఇది వచ్చేసి 99.99% డస్ట్ ని క్లీన్ చేస్తుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ తో పాటు మనకు 4.5 meters పవర్ కార్డ్ ని ఇచ్చారు. అంటే కార్ లో ఏ కార్నర్ కి వెళ్ళి క్లీన్ చేయాలనుకున్నా చాలా ఈజీగా మనం క్లీన్ అనేది చేసుకోవచ్చు. అండ్ కార్ ని ఇంకా బాగా క్లీన్ చేసుకోవడానికి మనకు ఎక్స్టెన్షన్స్ లో 3 nozzles అటాచ్మెంట్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి ఎక్స్టెన్షన్ సాఫ్ట్ హోజ్. ఇది చాలా ఫ్లెక్సిబుల్, ఎందుకంటే ఎనీ కార్నర్ లో మన చెయ్యి ఎక్కడికైతే వెళ్ళదో అలాంటి ప్లేస్ ని క్లీన్ చేయడానికి ఈ సాఫ్ట్ హోజ్ నాజిల్ ని యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి సర్వీస్ నాజిల్. ఈ నాజిల్ వచ్చేసి చాలా మైన్యూట్ కార్నర్స్ లో కానీ ఎండ్స్ లో కానీ చిన్న చిన్న ప్లేస్ లో క్లీన్ చేయడానికి మనకు యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ వచ్చేసి మల్టీపర్పస్ నాజిల్. ఈ నాజిల్ మనము కింద క్లీన్ చేయడానికి, కార్ బోనెట్ ని క్లీన్ చేయడానికి, లేదంటే కంప్లీట్ డస్ట్ ని క్లీన్ చేయడానికి, మన సీట్ కవర్స్ ని కానీ, లేదంటే AC యూనిట్ లోపల క్లీన్ చేయడానికి వాటన్నిటికీ యూజ్ అవుతుంది. అండ్ మనకు ఒక క్లీనింగ్ బ్రష్ ని కూడా ఇచ్చారు. ఈ అగారో కార్ వాక్యూమ్ క్లీనర్ తో మనకు 0.5 liter డస్ట్ కలెక్టింగ్ కంటైనర్ ని ఇచ్చారు. అంతేకాకుండా ఈ అగారో కార్ వాక్యూమ్ క్లీనర్ బాడీ వచ్చేసి కంప్లీట్లీ ABS ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. అంటే చాలా
డ్యూరబుల్ గా కూడా ఉంటుంది. అండ్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి మనకు ఒక బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ అండ్ స్పేషియస్ స్టోర్ బ్యాగ్ ని కూడా ఇచ్చారు. అండ్ ఈ అగారో కార్ వాక్యూమ్ క్లీనర్ తో మనకు 1 year వారంటీ కూడా వస్తుంది. సో చూసారు కదా దీని బెనిఫిట్స్ ఎన్ని ఉన్నాయో. అందుకే ప్రతిసారి కార్లో ట్రావెల్ చేసినప్పుడు ఇవి ఖచ్చితంగా క్యారీ చేస్తాను నేను. అండ్ ఈ టైర్ ఇన్ఫ్లేటర్ మన కార్లో గాలి నింపడానికి యూజ్ అవుతుంది, మన కార్ని క్లీన్ చేస్తుంది వాక్యూమ్ క్లీనర్. దాంతో పాటు ఈ అగారో సుప్రీం హై ప్రెషర్ వాషర్ అన్నమాట. సో మన కార్ని ఇన్నర్ క్లీన్ చేయడం ఎంత ఇంపార్టెంటో అవుట్ సైడ్ నుండి క్లీన్ ఉంచడం కూడా అంతే ఇంపార్టెంట్. అండ్ మన కార్ని ఇన్స్టెంట్ గా క్లీన్ చేయడానికి ఈ ప్రెషర్ వాషర్ అనేది మనకి యూజ్ అవుతుంది. సో దీని బెనిఫిట్స్ కూడా మీకు చెప్తాను నేను. ప్రెషర్ వాషర్ వచ్చేసి 1800 వాట్స్ వస్తుంది అండ్ మనకు 120 bar స్పీడ్ ఉంటుంది. వాటర్ ఫ్లో వచ్చేసి మనకు 6.5 liters per minute ఫ్లో రేట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మెయిన్ బాడీ యూనిట్ అండ్ చూడడానికి కూడా చాలా కాంపాక్ట్ గా స్లీక్ గా ఉంది కదా. ఎస్, అండ్ వెయిట్ కూడా చాలా బాగుంది, అంటే బిల్ట్ క్వాలిటీ కూడా సూపర్ గా ఇచ్చారు. నెక్స్ట్ ఇది వచ్చేసి స్ప్రే గన్ వస్తుంది అండ్ ఈ పైప్ వచ్చేసి 8 meters అవుట్లెట్ హోస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫోమ్ స్ప్రే బాటిల్. సో మనం సోప్ వేసి మన కార్ ని క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ ఫోమ్ స్ప్రే బాటిల్ లో వేసి క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్ప్రే గన్ కి ఎక్స్టెన్షన్ రాడ్ ఇచ్చారు. 1 ఇన్లెట్ ఫిల్టర్, 1 ఇన్లెట్ కనెక్టర్, 1 ట్యాప్ కనెక్టర్, 1 బకెట్ వాటర్ ఫిల్టర్. అంటే ట్యాప్ ని యూజ్ చేసేటప్పుడు ట్యాప్ కనెక్టర్ కనెక్ట్ చేసుకోవాలి. ట్యాప్ కాకుండా బకెట్ లో వాటర్ ఫిల్ చేసి కార్ ని క్లీన్ చేసుకోవాలనుకుంటే ఈ వాటర్ ఫిల్టర్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 3 meters ఇన్లెట్ పైప్ ఇచ్చారు మనకు. కిందికి ఉన్న సైడ్ మనకు ఇన్లెట్ పైప్ వస్తుంది, అప్పర్ సైడ్ వచ్చేసి అవుట్లెట్ హోస్ ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ ఎలా ఫిట్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. దీంట్లో మనకు 3 స్పీడ్ సెట్టింగ్స్ కూడా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఆల్ ఇన్ వన్ అడ్జస్టబుల్ నాజల్ అన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి లో స్పీడ్, ఫోమ్ స్ప్రే కానీ డీప్ క్లీనింగ్ కి కానీ మనకు లో స్పీడ్ యూజ్ అవుతుంది. సెకండ్ వచ్చేసి మీడియం స్పీడ్ ఫర్ రెగ్యులర్ క్లీనింగ్ అన్నమాట. అండ్ థర్డ్ వచ్చేసి జెట్ స్పీడ్. సో జెట్ స్పీడ్ వచ్చేసి చాలా స్టిక్కీ ఉన్న ఫ్లోర్స్ కానీ చాలా డీటెయిల్ క్లీనింగ్ కానీ, అంటే కార్ లోపల ఉన్న ప్లేసెస్ కి చాలా జిగుటు పట్టిన డర్ట్ ఉంటే దాన్ని తీయడానికి ఇది జెట్ స్పీడ్ అనేది యూజ్ అవుతుంది. సో చూసారా కార్ ఎంత ఈజీగా ఎంత బాగా క్లీన్ అయిందో. సో ఇప్పటి నుండి ఏ కార్ వాషింగ్ షాప్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, టైం కన్స్యూమింగ్ కూడా కాబట్టి టైం కూడా వేస్ట్ అవ్వదు. అంతేకాకుండా మనకి ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మనం క్లీన్ చేసుకోవచ్చు, బికాస్ చాలా పోర్టబుల్ అండ్ చిన్న ప్లేస్ లో ఫిట్ అవుతుంది కాబట్టి. అండ్ ఎస్, ఈ కార్ వాషర్ కి మనకు 1 year వారంటీ కూడా ఇచ్చారు. ఈ 3 products నేను అమెజాన్ లో కొనుక్కున్నాను. సో వీ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. చలో ఇంకా లేట్ చేయకుండా పోదామా? చలో 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 కమ్ 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 కమ్. ఏం సంగతి, ఎట్లా నడుస్తుంది క్రిస్మస్ ఆన్ వీల్స్? ఆన్ వీల్స్ అనేది బాగానే ఉన్నది కానీ ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే వెళ్తూ డిసైడ్ చేద్దామని అనుకున్నాము. వెళ్తూ డిసైడ్ మాలాంటి తప్పులు మీరు ఎప్పుడు చేయకండి, ముందే డిసైడ్ కండి. పాపం మేము డిసైడ్ అయ్యే లోపల వెనకాల మా పిల్లలు వండుకున్నారు. లాస్య వండుకుంది, లాస్య వండుకుంది, ఇక్కడ రాయన్ వండుకుండు, ఇక్కడ వీడు కూడా వండుకుండు. సో అందరు పడుకున్నారు, పిల్లలు 3 పడుకున్నారు. సో మేమైతే ఇంకా డిసైడ్ చేస్తున్నాము ఎక్కడికి వెళ్ళాలని. ముందలైతే ఫుల్ ట్రాఫిక్ ముందల. అండ్ చూద్దాం. సో ఆన్ వీల్స్ అయితే ఈరోజు ఎలా జరుగుతుందో నాకైతే డౌటే. అట్లీస్ట్ ఏదన్నా మంచి హ్యాపెనింగ్ ప్లేస్ కి వెళ్ళి కొంచెం నాకు ఐడియా వచ్చింది. ఫస్ట్ బుడ్డోళ్ళు క్రిస్మస్ ట్రీ అది అన్నారు కదా. అవును, ఏదన్నా మంచిగా క్రిస్మస్ ట్రీ ఉన్న దగ్గర ఫస్ట్ పోదాం. మన స్టార్ట్ అక్కడ నుంచి చేద్దాము. ఓకే, ట్రీని చూపిస్తారు. ఓకే ఓకే. సో నువ్వు ఇట్లా అంటుంటే నాకు ఒకటి ఐడియా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు క్రిస్మస్ ట్రీ ఉండాలి, క్రిస్మస్ అంబియన్స్ ఉండాలి, మంచి లైటింగ్ ఉండాలి, అన్ని ఉండాలంటే ఒక్క ప్లేస్ లో అన్ని ఒకే ప్లేస్ లో దొరికేది మాత్రం నాకు తెలిసి అయితే మాల్. వీళ్ళకు గిఫ్ట్స్ కూడా తీసుకోవాలి కాబట్టి
మామూలుగా ఒక షాప్ పోతే కొన్ని ఆప్షన్స్, ఎక్కడికి వెళ్తే ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ అక్కడ వాళ్ళు దొరికితే శాంటా క్లాస్ కూడా దొరకవచ్చు. నీ ముఖం కూడా చూపించుకున్నా. సారీ, చూపిస్తా. నా ముఖం కట్ చేస్తుంది, లేకపోతే ఈమె ముఖం కట్ చేస్తుంది. ఎక్కడ కెమెరామెన్ కార్ చిన్నగా ఉంది, పెద్ద కార్ తీసుకో. సిగ్గుండాలి. ఇది ఇంతకన్నా పెద్ద ఏం లారీలో పోదాం ఇక. వేసేసాడు, బాగా వేసేసాడు. ఫ్రెండ్స్ కమెంట్ చేయండి, దీనికన్నా పెద్ద కార్ ఇంకా కావాలండి మీకు. ఇగో నా కెమెరా పట్టుకొని పెద్ద జీప్ బుక్ చేయి. ఇంకా జీప్ కాదు, లారీ కావాలి మీకు. అట్లాగా నా చేయి చిన్నగా ఉంది, నేనేం చేయాలండి? కెమెరా పట్టుకొని ఇంకా రాదని మాత్రం ఒప్పుకోదు. ఈ జిందగీలో ఏం ఒప్పుకోదు అనమాట. సారీ, నిజంగా ఫోటో తీస్తున్నా. ఇదేం కర్మరా దేవుడా. ఏం చేయాలి నీతో నాకు అర్థమైతలేదు. పోయి నీ ఎప్పుడన్నా ఒక్కసారి హ్యాండిల్ చేస్తుంది కెమెరా, దానికి ఓ ఇక ఎక్కడ లేనిది. ఇది తప్పు మాత్రం ఒప్పుకోదు. ఈ కెమెరా పట్టుకుంటే కాదు, దేనికి ఒప్పుకోదు. అడగాలనుకుంటున్నా, పిల్లలకు గిఫ్ట్ తీసుకోవాలి. నాకేం గిఫ్ట్ తీసుకుంటున్నావు? క్రిస్మస్ గిఫ్ట్ నాకు ఇగో ఉంది కదా నీ చేతిలో గిఫ్ట్. అవన్నీ గిఫ్ట్ లకు కౌంట్ కాదు, అది అందరు ఇస్తారు అట్లాంటి గిఫ్ట్లు. కానీ ఇప్పుడు నాకు క్రిస్మస్ కి నాకు కూడా ఏదైనా గిఫ్ట్ కావాలి కదా. నాకేం గిఫ్ట్ ఇస్తున్నావు అది చెప్పు. నేను కూడా చిన్నపిల్లగా. నేను నీకు ఏం గిఫ్ట్ ఇస్తా అంటే హెయిర్ బ్యాండ్ ఇస్తా. జుట్టు పెంచుతున్నావు కదా, హెయిర్ బ్యాండ్. అంటే రోజుకొక హెయిర్ బ్యాండ్ పోగొట్టుకుంటాడు ఫ్రెండ్స్, రోజు ఒకటి. సరే నేనైతే చెప్తున్నా కదా మీకు ఏం గిఫ్ట్ ఇస్తాను. నాకేం ఇవ్వాలనిపిస్తా లేదా? నువ్వేమి ఇస్తాను గిఫ్ట్ నాకు ఎప్పుడు? హెయిర్ బ్యాండ్. హెయిర్ బ్యాండ్ నీకు ఎయిర్ పిన్ ఇస్తా. జస్ట్ ఇప్పుడే కొనిపిస్తాను అబ్బాయి, ఎయిర్ పిన్, మంచి ఎయిర్ పిన్ కొనిపిస్తాను. సరే ఈ రోజు మాల్ కి పోయినాక మా ఆయనకు ఒక చిన్న గిఫ్ట్ తీసుకుంటా. సరే మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కలుస్తాం. బాయ్. అప్పటిలోపు మా పిల్లలు కూడా పడుకొని ఫ్రెష్ గా ఇలేస్తారు. ఓకే. సో ఫ్రెండ్స్, మస్తు ఆకలేస్తుంది. మాల్ కి వెళ్ళి షాపింగ్ చేసి అవన్నీ చేసారు, బాగా లేట్ అవుతుంది. సో ఇక్కడైతే వేడి వేడి సమోసా చేస్తున్నాడు, అందుకే కొంచెం ఒక చిన్న బ్రేక్ తీసుకున్నా. పైసలు ఇయ్యరా? పైసా దో. ఏంటి బ్రో అంత మాట? నా ఫోన్ లో బ్లాగ్ తీస్తున్నా, నేను జీపే చేయాలని పైసలు ఇవ్వాలి. తినేదాళ్ళు కట్టింది అరే తీసుకొని తింటున్నా నేను. ఇప్పుడు పైసలు కట్టబోతే అంతడాడు పైసలు వినా వినా ఏదో ఒకటి వాడు తందర లేదంట నాకు. ఉన్నాయి మా దగ్గర, మా ఆయన దగ్గర ఉన్నాయి. అయ్యా అయ్యా 2 రూపాయలు ఉంటాయి అన్నాను. 100 రూపాయలు ఉంటాయి నేను అన్నాను. నేను అన్నా నా నీడిని వదిలేసిపో, రేపు వచ్చి తీసుకపో అన్నాను నేను. అట్లా అనిపిస్తావా నాతోని? నేను అనకపోయినా ఇచ్చేస్తా. నువ్వు నీ అంత మంచి మనిషే లేడు ఈ భూమి మీద. సమోసా బాగుంది ఫ్రెండ్. రాయన్లో వచ్చేసిన మాల్ కి. చలో చలో చలో, క్రిస్మస్ ట్రీ ఉందంట అక్కడ. వెళ్దామా? క్రిస్మస్ ట్రీ చూస్తావా? అమ్మో దగ్గుతున్నావు. అమ్మ ఇద్దరు తగ్గుతుండ్రు, ఇక వాళ్ళకి ఏం వద్దు, కేక్స్ గిఫ్ట్స్ ఏం వద్దు. రాయన్ ఇక్కడ రాను మరి కనిపి. ఇక్కడ క్రిస్మస్ ట్రీ చూసేది ఉందా లేదా నీకు? మరి ఇంటికి పోదామా? నన్ను చూస్తుండ్రు ఎవరన్నా? నన్ను జుట్టు ఎట్లా వీకెండ్ మొత్తం ఇగో. నేను ఉండాలా, నేను మంచిగా రెడీ అయి ఉంటా. నచ్చదా నీకు? అంటే అది చలో 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 వెళ్దాం, మీకు వెళ్దాం వెళ్దాం. నోడు బేట. సో పిల్లల్ని తీసుకొని విశ్వ సైడ్కి వెళ్ళిండు. అంతలోపు నేను మినిసోలో వెళ్ళి వాళ్ళకి షాపింగ్ చేస్తాను. బికాస్ వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి ఇప్పుడే తెలియదు కాబట్టి మనమే వెళ్ళి షాపింగ్ చేయాలి. సో నాకు ఇష్టమైన బ్రాండ్ మినిసో, అండ్ దాంట్లో ముగ్గురికి ఈరోజు తీసుకుందాం అనుకుంటున్నా. సో సర్ప్రైజ్గానే ఉండాలి. మీకు ఏం కావాలని అడిగి కొనిస్తే దట్ ఈస్ డిఫరెంట్. బట్ శాంటా క్లాస్ ఏంటంటే ఎప్పుడు సర్ప్రైజెస్ ఇస్తారు. సో ఈరోజు మాత్రం వాళ్ళ శాంటా క్లాస్ నేనే కాబట్టి లెట్స్ గో టు మినిసో.
సో నేను ఇందాక మినీసో వెళ్ళినా, అక్కడ నాకేం నచ్చలేదు. సో ఇప్పుడు ఒక ప్లేస్కి తీసుకెళ్ళబోతున్నా వాళ్ళకు. సో వాళ్ళకి చెప్పే తీసుకెళ్తే వాళ్ళకి కొంచెం ఎక్సైట్మెంట్ కంటిన్యూ ఉంటుంది కాబట్టి చెప్పబోతున్నా. రియాక్షన్ చూద్దాం. రాయన్, ఇప్పుడు ఏడికి పోతున్నాం మనం తెలుసా? క్రిస్మస్ ట్రీ కొన్నాను కాదు, శాంటా క్లాస్ ఒకటి చెప్పిండు ఒక ప్లేస్కి తీసుకుపోమని, ఆడికి పోతున్నాం. చెప్పాను ఏడికి? హ్యామ్లీస్. ఏమైందిరా నీకు? నీకు ఇష్టమా హ్యామ్లీస్? వాడు ఆగాడు, ఇక మాటలు లేవు, మాట్లాడలేదు, పోడే ఇంకా. డైవీ, అన్నయ్య. రాయన్, సో నేను హామ్లీస్కి చేరుకుంటున్నా. హామ్లీస్ లకు పోయినాక కలుస్తాం. ఫస్ట్ టైం ఒక టాయ్ చూసి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నాడు. మొత్తానికి మా బుడ్డోళ్ళకి శాంటా క్లాస్ వచ్చిన గిఫ్టీలు అన్నారు కదా, గిఫ్ట్స్ అయితే తీసేసుకున్నాము. వాళ్ళకి చెప్పట్లేదు మేము, అది మీకు కూడా సస్పెన్సే. సో ఇంకా మిగతా యాక్టివిటీస్ వాళ్ళకి ఫుడ్ కానీ ఇంకా వాళ్ళు గేమ్స్ ఆడుతూ ఉంటారు, అవన్నీ ఆడిపిస్తాము. అండ్ ఇంకా మనకు చాలా పనులు ఉన్నాయి. కేక్ కోసేది ఉంది, వాళ్ళు ఎన్నో పెట్టిరు కదా కేక్ కోయాలని చెప్పి. కేక్ కోసుడు, వాళ్ళ గిఫ్ట్ ఇచ్చుడు, అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూడాలని ఉన్నది. కొంచెంసేపు సీరియస్గానే ఉంటా, ఏ గిఫ్ట్లు ఏం లేదు నడువు అని అంట, ఏమంటారో చూద్దాం. ఓకేనా బాబా నాకు అక్క గిఫ్ట్ కూడా కొనాలి బాబా. రాయన్ ఇప్పుడు గిఫ్ట్లు ఏం లేవు, సీదా ఇంటికి నాడు. ఇంట్లో ఉన్నాయి కదా అన్ని బొమ్మలు, మళ్ళీ గిఫ్ట్స్ ఎందుకు? ఊకే నాటకాలు చేస్తున్నావు, అన్ని గిఫ్ట్లు ఏం లేనాడు. ఏంది నేనేమి ఇప్పే ఇప్పుడు గిఫ్ట్ నాడు ఏనాడు. నాకు ఇంకా గిఫ్ట్లు పంపించాలి, కేక్ కట్ చేపియలేదు, ఏం కట్ చేపియలేదు, ఫుడ్ కూడా ఇంకా రాలే. నేను ఏం చేయాలో బెట? నాకు కూడా గిఫ్ట్ ఇప్పించలేదు, నేను కూడా ఫుడ్ తినలేదు, నాకు కూడా కేక్ కట్ చెప్పలేదు, నాకు ఏం ఇప్పించలేడు బాబా. నేను కూడా ఏడవాలా? నాకు కూడా ఏడుపొస్తుంది. ఫుడ్ తినిపిస్తలేవు, కేక్ కోపిస్తలేవు, గిఫ్ట్ ఇప్పిస్తలేవు, ఏం లేదు. వచ్చి నుంచి తిప్పుతున్నా ఓన్లీ. పని బట్టి ఏం లేదు, ఊరికే తిరుగుడు. క్రిస్మస్ అని తీసుకొచ్చినావు కదా, క్రిస్మస్ అన్నప్పుడు ఏం లేదా? శాంటా క్లాస్ తో నిప్పిస్తా అన్నావు. నేను ఎప్పుడన్నా అన్నావు ఉట్టిగా ఇంట్లో ఏడుస్తున్నా చెప్పి బయటికి తీసుకొచ్చిన. అంటే ఉట్టిదేనా ఇదంతా? అంతా ఉట్టిదంటే తీసుకురాలేదా? ఇప్పుడు క్రిస్మస్ ఆన్ వీల్స్ అంటే దేని అంటారు? క్రిస్మస్ ని మనము కార్లో ఆన్ వీల్స్ అంటే కార్లో సెలబ్రేట్ చేస్తున్నాము. ఏం సెలబ్రేట్ చేసినాము? ఏమైనా చేసినామా రాయన్ మనం సెలబ్రేట్? ఎందుకు చేయలే? కార్ లెక్కగానే రాయన్ మంచిగా పడుకున్నాడు, లాస్ట్ మంచిగా పడుకున్నది, నువ్వు మంచిగా ట్రాఫిక్ ని చూసినావు. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపంరా. హ్యాపీయా రాయన్? నచ్చిందా?
చిట్టిలో బాగుందా? నన్ను అడగవా ఆ? నన్ను అడగవా బాగుందా? ఇది నాది. నువ్వు ఎడిపోయినా మంచి హెల్తీగా తీసుకుంటావు. ఏమైంది రాయన్ సాడున్నావు? ఈరోజు జీసస్ క్రిస్మస్ లో జీసస్ బర్త్డే ఉంటే మీరు కేక్ కోస్తున్నారు. కేక్ కోయలేదు ఇప్పుడు ఈరోజు. నేను ఎప్పుడు మీతో బయటికి రాను. అరే రామా, ఇప్పుడు నైట్ అయింది బెట్ట, మరి ఎట్లా కేక్ ఎట్లా దొరుకుతుంది ఇప్పుడు? నాకు ఇప్పుడు కేక్ కావాలి జీసస్ కు. నైట్ అయింది కదా, ఇప్పుడు దొరకదు ఈ టైంలో కేకు. నేను ఫోన్ లో ఆర్డర్ చేసుకో. అరే రామచంద్ర, నా ఫోన్ లో ఆర్డర్ చేయమంటున్నాడు. ఇప్పుడు ఇప్పుడు చేయకపోతే ఏంది? చేయకపోతే ఏం చేస్తావు? కోపంగా ఉంటావా? అరే వీడు మళ్ళీ సార్ రానంటుడు మనతోని. ఏందండి మీరు అరేంజ్మెంట్, ఎట్లా అరేంజ్మెంట్ చేసిండ్రు ఈ రోజు? మాకు పార్టీ అంటారు, పార్టీ లేదు. గిఫ్ట్ అంటారు, గిఫ్ట్ లేదు. కేక్ అంటారు, కేక్ లేదు. ఏం అరేంజ్మెంట్ చేసిండ్రు నాకు అర్థమైతే లేదు. నేను ఈరోజు ఊబర్ డ్రైవర్ని. నమస్తే మేడం, మీరు నాకు ఊరుకో ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇంకా నా భర్త వేయలేదు మేడం. ఇయ్యం కూడా ఇయ్యం మీకు. మీరు నా భర్త ఇస్తే రేపటి వరకు తిరుగుతాం, పైసలు కూడా ఇయ్యం, ఉన్నాయి కూడా విక్కపోతాం. ఎంతకి తెగించారా? అట్లా మేడం, నేను కంప్లైంట్ చేస్తా మేడం. మెడలో ఉన్నాయి, చెవులలో బాగా మెరుస్తున్నాయి. ఏందన్నట్టు చేతిలో గడియారం బాగా మంచిగా ఉంది, ఇగో ఇవన్నీ తీసుకుపోతాం. మీలాంటి వాళ్ళు కాకుండా జర పైసలు ఇచ్చిన వాళ్ళకి పైసలు ఇచ్చారు కాబట్టి కొనుక్కున్నాం మేడం. మీరు కూడా మస్తు చేపిస్తాను అన్నారు, మోసమే చేస్తుండ్రు మరి అప్పటి నుంచి. ఇప్పుడు ఏంది, నేను కేక్ కోపియాలి. ఇప్పుడు కోపియాలి మరి. ఇప్పుడు ఏడు దొరుకుతాయి కేక్? అది మీ ప్రాబ్లం, మా ప్రాబ్లం కాదు. హలో బాబా, ఆ, ఇప్పుడు నువ్వు జీసస్ కి నువ్వే చెప్పినావు ఈరోజు 12 o'clock జీసస్ బర్త్డే అని. కేక్ కూడా ఆర్డర్ చేయాలి మమ్మీని. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకా? చెప్పు, జవాబ్ చాయే జనతాకు. నాకేం తెలియదు సార్, నేనేం వినలేదు సార్. చూడు రాయన ఎట్లా చేస్తుండు బాబాయ్, తప్పు కదా నాన్న. జీసస్ నిన్ను హాట్ అయ్యి బాబా అట్లా మాట్లాడకు జీసస్ దగ్గర. ఏమో నాకు తెలియదు. నేను కూడా హాట్ అయ్యి బొంగమూతి పెట్టుకున్నాను. సో నా కొడుకు నా మీద అలిగిండు, మా భార్య అలిగింది, అందరు అలిగిరు. ఇట్ వాస్ జస్ట్ ఫన్ మూమెంట్స్ అన్నమాట, అంతే. బుడ్డోతో అట్లా ఫన్ మూమెంట్ చేసినాము. క్రిస్మస్ రోజు, జీసస్ బర్త్డే రోజు కేక్ కోపిస్తాను. నా కొడుకుకి మాట ఇచ్చి కోపియకుండా ఎట్లుంటాము? కోపిస్తాం కదా. కేక్ తెచ్చేసినా, చలో కోసే కేక్. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మెరీ క్రిస్మస్. హ్యాపీయా? హ్యాపీయా? కేక్ గోపిలేను కదా ఇప్పుడు. హ్యాపీయా పప్పీ? మరి పప్పీ, హ్యాపీ బర్త్డే జీసస్. హ్యాపీ బర్త్డే జీసస్. ఎక్కడ ఇంకో జీసస్ ఉందో పోలు ఒక్కడు కదా, నువ్వైతే ఆపెట్టుకో. అమ్మా నీకు అందుకే చర్చ్ ఏడున్నాడు తీసుకొచ్చి కోపిస్తున్నారా? హ్యాపీ బర్త్డే బేటా. మెరీ క్రిస్మస్. సో పిల్లలకి గిఫ్ట్స్ ఇచ్చేస్తాను, బికాస్ పాపం చాలా టైం నుండి వెయిట్ చేస్తుండ్రు. సో యువర్ గిఫ్ట్స్ ఆర్ హియర్. శాంటా క్లాస్ మీకోసం గిఫ్ట్స్ తీసుకొచ్చిండ్రు. దిస్ ఇస్ ఫర్ లాస్యా. మెరీ క్రిస్మస్ లాస్యా. దిస్ ఇస్ ఫర్ రాయన్. మెరీ క్రిస్మస్ రాయన్.
సో ఇప్పుడే ఓపెనింగ్ అనేది ఇప్పుడే చేయము. అండ్ చిన్నోని గిఫ్ట్ నేను తర్వాత ఇస్తా వానికి. ఇప్పుడు వానికి ఇచ్చిన వాడు తీసుకున్న హాలత్లో లేడు, బట్ వానికి కూడా గిఫ్ట్ తీసుకున్నా. సో వాని గిఫ్ట్ తర్వాత. సో సే థ్యాంక్ యూ టు శాంటా క్లాస్. సో ఇద్దరు పిల్లలు అయితే చాలా హ్యాపీ. అండ్ మొత్తానికి అన్నీ అయిపోయినాయా? కేక్ కట్ చేసిండ్రు, గిఫ్ట్స్ వచ్చేసినాయి, గేమ్స్ ఆడినరు, మీ ఫేవరెట్ ఫుడ్ తిన్నారు, ఎంజాయ్ చేసిండ్రా? చెప్పు మరి ఇప్పుడు హ్యాపీయా? ఇందాక సాడ్ ఉన్నావు కదా. హ్యాపీ హ్యాపీ అంట అయ్యా నీ కొడుకు. హ్యాపీ అరైన్, లవ్ యూ, Love you too. హ్యాపీ అలాసియా. సే థ్యాంక్ యూ టు బాబా. సో మొత్తానికి ఇదన్నమాట క్రిస్మస్ ఆన్ వీల్స్ విత్ మై పిల్లలు, మై ఫ్యామిలీ. ఐ హోప్ యూ పీపుల్ లైక్ ఇట్. అంటే చిన్నగా ఎట్లా అంటే కావాలని చిన్నోన్ని అట్లా ఏడిపిద్దామని చెప్పి జస్ట్ ఒక ఫన్ మూమెంట్ చేసినాం. ఎవరికైనా నచ్చకపోతే సారీ, బట్ ఒక ఫాదర్గా అట్లా అప్పుడప్పుడు చేయాలి కాబట్టి అట్లా చేసిన. ఐ జస్ట్ వాంట్ టు సీ హిస్ ఎక్స్ప్రెషన్స్ అండ్ వీఆర్ సో హ్యాపీ అండ్ హోప్ మీరు కూడా ఈ బ్లాగ్ చూసి బాగా హ్యాపీ ఫీల్ అవుతారని నమ్ముతున్నాము. మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్. మళ్ళీ శ్రద్ధ ఇంకో కొత్త బ్లాగ్తో మీ ముందు ఉంటుంది. అప్పటి వరకు క్రిస్మస్ని, న్యూ ఇయర్ని జబర్దస్త్గా ఎంజాయ్ చేసేయండి. బాయ్. ఆడపడుచు అంటే ఇది హల్దీ ఫంక్షన్ చూసారు కదా ఎలా జరిగిందో. ఈ రోజు పెళ్లి ఉందన్నమాట. హలో ఏడికి? ఇప్పుడు చెడ్డి మీద నన్ను చూపిస్తా బ్లాగ్లో. ఏం తప్పేంటి? రెండు